కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ చంద్రమోహన్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం నందు త్వరలో జరుపుకోబోతున్న రంజాన్ పర్వదినం సందర్భంగా పీస్ కమిటీ మరియు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా పట్టణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విధి విధానాలపై మత పెద్దలు, సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు, సామాన్యులకు ఎటువంటి ఆటంకం జరగకుండా పండుగలను ప్రశాంత వాగ్దానంలో జరుపుకోవాలని ఆయన వారిని కోరారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ మరియు రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, వివిధ మతాల సంఘ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో లాస్ట్ టైం చాలా పీస్ఫుల్గా జరిగింది. అందరూ కూడా సో ఇక్కడ ఎప్పుడు కూడా బద్వేల్లో లాంటి హిస్టరీ లేదు, ఆశ్చర్యం లేదు. సో అందరూ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా కూడా అందరూ కూడా సోదరభావంతో మనము ఈ ఫెస్టివల్స్ అందరూ కూడా కండక్ట్ చేసుకుని హ్యాపీగా ఫెస్టివల్ కండక్ట్ చేసుకుంటున్నాం. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా పీస్ఫుల్గా, సంతోషంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాం. కాబట్టి సో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏదైనా సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మన అడ్డు గారికి, కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పీస్ కమిటీ సభ్యులకు, డిపార్ట్మెంట్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా ముందుగా ఉగాది మరియు రంజాన్ అడ్వాన్స్గా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మా పోలీస్ శాఖ ప్రజలందరికీ కూడా. తర్వాత నెక్స్ట్ మాకు మామూలుగా అయితే ఇంకా ఉగాది సందర్భంగా రేపు నుంచి రేపే ఉందంటారు, కొంతమంది ఎల్లుండి కూడా ఉంటున్నారు. సో ఈ సందర్భంగా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయేమో అని చెప్పేసి అన్నటువంటి ఉంటే ఇంకా మీరు ముందుగానే తెలియజేస్తే ఇంకా ఈ ఊరేగింపులు పర్మిషన్స్ తీసుకొని ప్రాపర్గా రూట్ ప్లాన్ అవన్నీ చేస్తే మేము దాని ప్రకారంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అట్లాగనే మనకు శ్రీరామనవమి సందర్భంగా కూడా ఖచ్చితంగా శోభాయాత్రలు ఉంటాయి ప్రతి గ్రామాల్లో కూడా. దానికి సంబంధించినటువంటి ఏ గ్రామాల్లో కానీ మన టౌన్లో కానీ శోభాయాత్రలు ఎక్కడ జరుగుతాయి, దాని రూట్ మ్యాప్స్ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎట్ అవుతుంది అన్నటువంటి ఇస్తే ఇంకా దానికి సంబంధించింది కూడా మనం పక్కగా పోలీసు వారితో మీకు ప్రొటెక్షన్ ఇచ్చి అంటే పీస్ఫుల్గా కూడా జరపడానికి అవకాశం మేము సహకరిస్తాము. పోయిన సంవత్సరం కూడా మనం గమనించాము, ఉగాది కానీ లేకపోతే ఇంకా రంజాన్ కానీ చాలా పీస్ఫుల్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా జరిగినాయి. సో ఈసారి కూడా అదే స్ఫూర్తితోనూ మనము ప్రశాంతంగాను పండగ వాతావరణంలోనే ఆహ్లాదంగా, సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీకు కావాల్సినటువంటిది ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ అయినా కానీ సరే మనకు తెలియజేస్తే కనుక మేము ప్రొటెక్షన్ ఇస్తాము. తర్వాత ఏదైతే ఈద్గా ఎక్కడెక్కడ మనం ఎక్కువ కాంగ్రిగేషన్ ఎక్కువ చాలామంది ఎక్కువ వస్తారన్నటువంటిది తెలియజేస్తే అక్కడ పెట్టడానికి ఉంటుంది. మన మామూలుగా అయితే ఇంకా ప్రతి విలేజ్లో కూడా ఈద్గాలకు ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళకు ఒక సౌలభ్యాన్ని బట్టి అక్కడికి వెళ్తుంటారు. సో వాటిని చూసుకోవాలి. దీనికి సంబంధించినటువంటిది మనమైతే ఇంకా 100% ఈ ఈద్గా దగ్గర ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారు. సో దాని గురించి ఇష్యూ లేదు. సో ఇదే సుహృదామైనటువంటి వాతావరణంలో అందరూ కూడా ఈ 3 పండుగలను అత్యంత ఉత్సాహంగాను, ఘనంగాను చేసుకొని కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాది అని చెప్పేసి అంటే మనకు తెలుగు సంవత్సరాన్ని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము. కాబట్టి ఈ కొత్త సంవత్సరం అంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనూ, ఆయురారోగ్యాలతోనూ, సౌభాగ్యంతోనూ స్నేహంగా మెలగాలని చెప్పేసి